ఒకప్పుడు ప్రేమిస్తే ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ ఈ జనరేషన్‌లో ప్రేమించడం అనేది ఎంత కామన్ అయిందో, బ్రేకప్ అనేది కూడా అంతే కామన్ అయిపోయింది. మళ్ళీ ఈ బ్రేకప్‌లో కూడా 2 రకాలుంటాయని చెప్పుకోవాలి. ఒకటి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోవడం. దీంతో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇంకొకటి ఎదుటి పర్సన్ మనకి వద్దు అని వాళ్ళకి ఇష్టం లేకపోయినా విడిపోవడం. ఇదైతే చాలా డేంజర్. దీనివల్ల ఎలాంటి పరిణామాలైనా జరగొచ్చు. దీనికి సంబంధించిన వార్తలు కూడా మనం చాలా చూసాం. అయితే ఒకప్పుడు ప్రేమించి మోసం చేస్తే ఎదుటి వ్యక్తి తిడతారో, కొడతారో అనే భయం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అలా మోసం చేస్తే ఏకంగా శిక్ష పడేలా చట్టాలొచ్చేశాయి. బ్రిటిష్ ఏళ్లనాటి చట్టాల ప్లేస్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 చట్టాలను తీసుకొచ్చింది. 2023లో పార్లమెంట్ ఆమోదం తెలిపిన ఆ చట్టాలు 2024 జూలై 1 నుంచి అమలవుతున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్కు బదులు భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ప్రకారం పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద కేసు నమోదు చేస్తే 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఉద్యోగం, ప్రమోషన్ లాంటివి ఆశ చూపించి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మోసం చేస్తే గనక సెక్షన్ 69లో నేరం రుజువైతే గనక 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఈ చట్టాల వల్ల ఉద్దేశపూర్వకంగా పురుషులను వేధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. చీటింగ్ చేసి లైంగిక సంబంధాలకు పాల్పడితే బిఎన్ఎస్ సెక్షన్ 69 పురుషులకు, స్త్రీలకు వర్తిస్తుంది. న్యాయస్థానాలు దీని అమలు ఎలా చేస్తాయనైతే ఆసక్తికరంగా మారింది. నేరం జరిగిందని గుర్తించటం, ఆధారాలు సేకరించటం వంటి అంశాలు ఈ చట్టాల్లో కాస్త కఠినంగా ఉన్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.